ప్రేయర్ మినిస్ట్రీస్ సమర్పించు హోరే ప్రార్థనా సందేశములు. ప్రభునందు ప్రియులైన నిజదేవుని స్వరం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు దైవజనులు డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు ప్రసంగించెదరు. వీరు గత 25 సంవత్సరముల నుండి దేవుని సేవలో బహుబలముగా వాడబడుచు విశేషమైన వాక్యానుభవం కలిగి వేలాది మందిని ప్రభు రక్షణలో నడిపించిన అభిషక్త దైవజనులు. వాక్యమును వినండి, క్రీస్తు యేసునందు బలవంతులు కండి. ప్రభువునందు అత్యంత ప్రియులైన నిజదేవుని స్వరము అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ దిన వాక్య భాగము దేవుని వాక్యములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రార్థన చేసుకుని దేవుని సహాయం వేడుకొని ఈ వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రములు. నాయనా, ఈ సమయములో ఈ వాక్యమును విరిచి మాకు వడ్డించండి. నాయనా, ఈ వాక్యము ద్వారా మమ్మను హెచ్చరించి గద్దించి బుద్ధి దయచేయండి. మీతో నాయనా మరి పరిపూర్ణమైనటువంటి సహవాసములోనికి సమాధానములోనికి నడిపించండి. నాయన, నిత్య జీవమునకు వారసులుగా నీ కృపలో మమ్మను నాయన నడిపించి మీరే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యములో ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీయులకు తెలియచేస్తూ అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అవును, దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన సహవాసములోనికి, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసములోనికి మనల్ని ఆయన పిలిచాడు. అయితే ఈ దినాన్న ఏ విధంగా దేవుడు మనల్ని పిలిచాడు, ఎందుకు పిలిచాడు అనే విషయాలను మనం ధ్యానం చేద్దాం. బిడ్డలారా, ఆయన ఎంత కనికర సంపన్నుడంటే ఈ భూమి మీద ఉన్న సర్వమానవులను ఆయన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. 65 యెషయా గ్రంథము 65:2 ఈ విధంగా రాయబడి ఉంది, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. తమ సొంత ఆలోచనలను అనుసరించి చెడు మార్గానికి వెళ్ళిపోతున్న ప్రజలను ఆయన ప్రేమతో దినమంతా తన చేతులు చాచి ఆయన పిలుస్తూ ఉన్నాడంట. మత్తయి సువార్త 11:28 కూడా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమగల స్వరాన్ని, ఆయన పిలుపును ఎవరైతే విని ఆయన వైపుకు మల్లుకుంటారో, ఆయన పాద సన్నిధికి వస్తారో, ఆయన రెక్కల నీడకు వస్తారో నిజంగా వారు ధన్యులు. వారి అంత అదృష్టవంతులు మరి ఇంకెవరూ లేరు. అందుకే లేఖనం చెప్తుంది, యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. రండి, ఆయన సన్నిధికి రండి, ఆయన సముఖానికి రండి. ఆయన ప్రేమతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో సహవాసం చేస్తే ఆయన అనుభవం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఎక్కడి నుండి నిన్ను ఎక్కడికి నడిపించాడు, ఎక్కడికి పిలుస్తున్నాడు ఆయన అనే విషయాలు, కొన్ని మాటలు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన, ఆయన ఎక్కడికి పిలవాలని ఇష్టపడుతున్నాడంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని. ఎంతమంది రక్షణ పొందారో వాళ్ళంతా వెలుగులో ఉన్నారు. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం. ఎఫెసీ పత్రికలో చెప్పినట్లు పూర్వము మనము చీకటిగా ఉన్నాం, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి అంటాడు పౌలు. పూర్వం చీకట్లో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం. బిడ్డలారా, ఏది వెలుగో ఏది చీకటో, ఏది దేవుడో ఏది దేవుడు కాదో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం, అశాంతిలో ఉన్నాం, శాపములో ఉన్నాం, విగ్రహారాధనలో ఉన్నాం, రకరకాల వ్యసనాలలో ఉన్నాం. చీకటిలో ఉన్న ప్రజలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుస్తున్నాడండి ఆయన. నిన్ను నీతిమంతుడిగా మార్చడానికి, నిన్ను నీతిమంతురాలుగా మార్చడానికి,
నిన్ను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఆయన చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలుస్తున్న దేవుడు. ఎవరు ఆయన స్వరం వింటారో, ఎవరు ఆయన దగ్గరకు వస్తారో వారు ధన్యులు, వారు పరిశుద్ధులుగా మార్చబడతారు, నీతిమంతులుగా మార్చబడతారు. ఆ వెలుగులోనికి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది ఇంతవరకు మనం ఎంత భయంకరమైనటువంటి అజ్ఞాన దశలో, ఎలాంటి దురాశలలో, ఎటువంటి పాపములో ఉన్నామో అప్పుడు మనకు అర్థమవుతుంది. పౌలు గారు కూడా అంతవరకు ఆయన నడిచిన మార్గం ఆయనకి మంచిగానే రైట్గానే తోసింది. ఎప్పుడైతే ప్రభు దర్శనంలోకి వచ్చాడో, ఎప్పుడైతే ప్రభు పిలిపిన్నాడో అప్పుడు అంటాడు, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను, అయితే తన దయను బట్టి నన్ను తన దగ్గరికి పిలిచిన మహానుభావుడు అని ప్రభువుని కీర్తిస్తాడు. నిజమే, మనం ఏంటో మనకు అర్థం అవ్వాలంటే ఈ వెలుగులోనికి రావాలి. యేసులోనికి వస్తేనే మన గురించి మనకు అర్థమవుతుంది. ఇంతవరకు ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. దేవుడెవరో మనకు అర్థమవుతుంది. బిడ్డలారా, పరలోకానికి చేరడానికి ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో మనకు అర్థమవుతుంది. అందుకే వాక్యం అంటది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారి తీయను అంటాడు సామెతల గ్రంథంలో. ఎవడ మార్గం వాడికి రైట్గానే తోస్తుంది, కానీ నీకు రైట్గా తోయడం కాదు. దేవుని నీతిలోనికి మనం నడిపించబడినప్పుడు, ఆయన వెలుగులోనికి మనం నడిపించబడినప్పుడు, ఆయన పిలుపు విని, ఆయన స్వరము విని ఆయన దగ్గరికి మనం రాగలిగితే బిడ్డలారా, మనం ఇంతవరకు ఎంత భయంకరమైనటువంటి శాపంలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. కాబట్టి చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలువ ఆయన సంకల్పించాడు. అలాగే ఎందరో ఈరోజు ఆయన వెలుగులోనికి వచ్చి ఆనందిస్తున్నారు. బిడ్డ, ఈ దినాన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే నీ జీవితాన్ని వెలుగుమయంగా, ఆశీర్వాదకరంగా మార్చడానికి నా తండ్రి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక రెండవది మనం ఆలోచన చేసినప్పుడు, మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడుతున్నామంట. పరిశుద్ధులుగా ఉండడానికి. అదే పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇది రెండవ విషయం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. పూర్వమున్న ఆ అజ్ఞాన దశలో మీకుండిన దురాశలను అనుసరించి ప్రవర్తించకండి. గతం నాస్తి. బిడ్లరా, పేతురు చెప్తున్నాడు. పేతురు పత్రికలో 4వ అధ్యాయములో 3వ వచనం, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. చాలు ఈ పోకిరి చేష్టలు, ఈ మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ భయంకరమైన చేయదగని విగ్రహ పూజలు, వీటన్నిటి యందు నడుచుకొని అన్యజనుల ఇష్టం చొప్పున లోకంతో కలిసి నడిచిన ఆ పాత జీవితం చాలు. గతించిన కాలమే వాటికి చాలును. ఇప్పుడు దేవుడు మనం పరిశుద్ధులగుటకు ఆయన పిలుస్తున్నాడు. ఆయన మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. పూర్వము మీకుండిన అజ్ఞాన దశలో మీకుండిన దురాశలను అనుసరించక ప్రవర్తించకండి. ఇది ఇక్కడ దేవుని వాక్యంలో మనకి ఇస్తున్న సందేశం, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న సందేశం. ఎందుకు ప్రభు పిలిచాడు మనల్ని? ఆయన వెలుగులోనికి ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన మనం పరిశుద్ధులగుటకు. ఇది దేవుని చిత్తం. మనం పరిశుద్ధులగుట దేవుని చిత్తం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం అంటాడు. బిడ్డలారా, నీవు పరిశుద్ధుడు అవ్వాలి, పరిశుద్ధురాలుగా ఉండాలి నీవు అనేది దేవుని ఉద్దేశం. అందుకే నా నీతిని నా రాజ్యమును వెతకండి. మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని భౌతిక సంబంధమైన అవసరతల కొరకు, ఈ లోక సంబంధమైన అక్కర్ల కొరకు తర్వాత చింతపడిది. కానీ అవన్నీ నీకు కావాలని నువ్వు అడక్కముందే నీ పరలోక తండ్రికి తెలుసు. అయితే మొట్టమొదట నీవు చేయవలసిన పని ఏంటంటే, మొట్టమొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి. నా నీతిని వెతకండి, నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీకు ఏమేమి కావాలో అవన్నీ ఆయన ప్రొవైడ్ చేస్తాడు. అవన్నీ మీకు మీ అక్కర్లనే తీర్చగల సమర్థుడు ఆయన. బిడ్లరా, కాబట్టి ఆ జీవాధిపతి మనం పరిశుద్ధులగుటకు పిలుస్తున్నాడు గనక ఆయన పిలుపు నీకు వినబడుతుందా? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. లోబడనల్లని ప్రజల వైపు దినమంతా చేతులు చాచి ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు.
ఆయన ప్రేమగల స్వరం నీకు వినబడుతుందా? ఎందుకు పిలుస్తున్నాడు తన దరికి? వెలుగులోనికి నిన్ను నడిపించడానికి, ఆ చీకటి స్థితిలో నుంచి నిన్ను వెలుగులోనికి తీసుకురావడానికి, నిన్ను పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా మార్చడానికి దేవుడు పిలుస్తున్నాడు. ఆయన వాక్యంతో మాట్లాడడం, సేవకులతో మాట్లాడడం, సూటిగా కళల ద్వారా దర్శనాల ద్వారా నీతో మాట్లాడడం, ఆయన పిలుపు, ఆయన స్వరం నీకు అర్థమవుతుందా బిడ్డ? దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమతో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇంత గొప్ప అవకాశాన్ని జారవిడుచుకుంటావా? ఇంకా వాయిదాలు వేస్తావా? బిడ్డ, దేవుని వాక్యంలో ఇంకా మనం ప్రభు ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు అని చెప్పి మనం ఆలోచిస్తే, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడట. ఇదే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజను అయితిరి అంటున్నాడు. ఆయన గుణాతిశయాలు నువ్వు ప్రచురపరచాలి. ఆయన గొప్పతనం చాటించాలి. జీవమగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆపాదమస్తకంగా ఏ సన్మాత్రమైన దోషం లేని పరిశుద్ధుడిని మనం కలిగి ఉన్నాం. యాకోబు 1:17లో చెప్పినట్లుగా, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అలాంటి పరిశుద్ధుడు, జ్యోతిర్మయుడు, కనికర సంపన్నుడు, కరుణామయుడు మనం కలిగి ఉన్నాం గనక, అలాంటి జీవము కలిగిన దేవునిని గూర్చి, ఆయనలో ఉన్న దయను, ఆయనలో ఉన్న కనికరాన్ని, ఆయనలో ఉన్న పరిశుద్ధతను, ఆయనలో ఉన్న ప్రేమను, ఆయనలో ఉన్న మంచితనాన్ని, ఆయనలో ఉన్న సాత్వికాన్ని, దీన మనసును చాటించాలి. బిడ్డలారా, ఆయన గుణాతిశయములను, ఆయన గొప్పతనాన్ని, ఆయన కీర్తిని ప్రచురపరచాలి. అందుకు దేవుడు నిన్ను పిలిచాడు. ఎప్పుడైనా ప్రభు గురించి ఎవరికైనా చెప్పావా? నీ జీవితంలో నువ్వు రక్షణ పొంది ఎంతకాలం అయ్యింది? ప్రభు ఎందుకు నిన్ను పిలిచాడు? ఇంత గొప్ప రక్షణ నీకు ప్రభు ఉచితంగా ఇచ్చాడు. ఎంతకాలం అయింది నువ్వు రక్షణ పొంది? ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎంతమందికి నువ్వు తెలియచేసావు? బిడ్డ, ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు? ఒకసారి ఆలోచన చేయి. యేసు ప్రభువారు సందర్భంలో అంటారు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారం అంటాడు. ఒక్క సమరయ స్త్రీకి సువార్త చెప్పడానికి, ఆమెను మంచి మార్గంలోనికి నడిపించడానికి చుట్టూ తిరిగిన మార్గంలో నడిచెళ్ళాడంట ఆయన, ఆ మట్టి రోడ్లలో. యెరూషలేముకి షార్ట్ వే ఉంది, అయినా సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను అని రాయబడి ఉంది అక్కడ. అదే ఆయన యొక్క ఉద్దేశం. అపోస్తులు, యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మంది హతసాక్షులు అయిపోయారు. ఆయా దేశాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ వాళ్ళు ప్రభు కొరకు ప్రాణాలు సమర్పించారు. మిషనరీలు ఎందరో ప్రభు నామం ప్రకటిస్తూ వారు తమ కుటుంబాలను కోల్పోయారు, తమ ఆస్తులను కోల్పోయారు, చివరికి తమ ప్రాణాలనే కోల్పోయారు. బిడ్డ, ఈ దినాన్న దేవుని సన్నిధిలో నీవెవరికి ప్రభువుని గురించి తెలియచేస్తున్నావు? రక్తం కారుతున్న పాదాలతో భారతదేశం అంతా తిరిగి సువార్త ప్రకటించాడు సాధు సుందర్ సింగ్ గారు. బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ దినాన్న ఎటువంటి సమర్పణ, ఎటువంటి సిద్ధపాటు ఈ దినాన్ని నీకుందో ఆలోచన చేయి. ఎందుకు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు? మనము వెలుగులోనికి నడిపించబడ్డాం. రెండవది, మనం పరిశుద్ధులు అవ్వాలి. మూడవది, ఆయన గుణాతిశయములను మనం ప్రచురపరచాలి. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. ఇంకా ప్రభు నిన్ను పిలవడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. బిడ్డలారా, మనం ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడ్డామంట. మనల్ని ఆశీర్వదించడానికి, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఎంత గొప్ప మాట అండి ఇది. కాబట్టి మీరు కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకండి, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించండి. ఒకవేళ వాళ్ళు కీడు చేశారని మనం కూడా కీడు చేస్తే, వాళ్ళు దూషించారని మనం కూడా ప్రతిదూషణ చేస్తే, వాళ్ళు ఒక మాట అంటే ఇంకో 4 మాటలు మనం అంటే, వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటి? ఇంకా ఎక్స్ట్రాగా దేవుని దగ్గర నుంచి నువ్వేం పొందుకుంటావు, ఏం దీవించబడతావు? నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, ప్రభువుకు అప్పగించినప్పుడు, వాటిని సహించినప్పుడు తప్పనిసరిగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ పక్షంగా ప్రభు వ్యాజ్యమాడతాడు. బిడ్డలారా, నీ వలన ప్రభు నామం గణపరచబడుతుంది. కొంతమంది క్రైస్తవుల వల్లే ప్రభు నామం ఈ దినాన్ని అన్యజనుల మధ్యలో దూషింపబడుతుంది. మీ వలనే నా నామం అన్యజనుల మధ్యలో దూషింపబడుతుంది అంటున్నాడు ప్రభు.
కొట్లాటలు, గొడవలు, అల్లర్లు, కేకలు, తిట్లు, బిడ్డలారా కొట్టుకోవడాలు, కోర్టులకు వెళ్ళడాలు, ఇది నాన్న సహించే గుణం, ఓర్చుకునే గుణం, ప్రేమించే గుణం, దీవించే గుణం ఎవరికి ఉందండి? నిజమైన మారు మనసు నీకుందా? మరి నీవు దీవించబడాలంటే, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా నీవు ఆశీర్వదించబడాలంటే, ఈ లోక సంబంధంగా కూడా నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే, ఇదిగో వాక్యం చెప్తుంది, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకే మిమ్మల్ని నేను పిలిచాను అంటున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయకండి, దూషణకు ప్రతి దూషణ చేయకండి, దీవించండి, 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 ప్రజలను ఆశీర్వదించండి అంటున్నాడు ఆయన. కాబట్టి బిడ్డలారా, మనం సహించితే దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. కాబట్టి ఆశీర్వాదములోనికి నువ్వు నడిపించబడాలి. నీవు, నీ బిడ్డలు, మీ కుటుంబము వర్ధిల్లాలి, మీ నోటి నిండా నవ్వు ఉండాలి, ఆయురారోగ్యైశ్వర్యాలు మీకు కలగాలి. ఇది ప్రభు చిత్తం. బిడ్డలారా, ఆయన పిలుపు నీకు వినబడుతుందా? ఆయన రెక్కల నీడలోనికి రాగలుగుతున్నావా? ఆయన దాపుకు రాగలుగుతున్నావా బిడ్డ? ఒకసారి ఆలోచించండి. ఇది 3వ అనుభవం. 4వ అనుభవం. 5వ అనుభవం ఏంటంటే, దేవుని వాక్యములో లోకమందు మనకు శ్రమలు కలిగినప్పటికీ క్రీస్తు అడుగు జాడలలో మనం నడుస్తూ సన్మార్గమందు బ్రతకాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఒకటేంటంటే, చీకటిలో నుండి మనల్ని వెలుగులోనికి పిలిచాడు. 2, మనం పరిశుద్ధులుగా అవ్వాలని, మన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండాలని మనల్ని పిలిచాడు. 3వది, ఆయన గుణాతిశయాలు, ఆయన కీర్తిని, ఆయన గొప్పతనాన్ని చాటించాలని మనల్ని పిలిచాడు. 4, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మనల్ని పిలిచాడు. 5వది, మనం ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ, శోధనలు, శ్రమలు మనకు కలుగుతున్నప్పటికీ, మనము క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఎక్కడ దారి తప్పిపోకుండా సన్మార్గమందు బ్రతకాలని, నీతిమంతులుగా బ్రతకాలని ఆ ఉద్దేశంతో దేవుడు మనల్ని పిలిచాడు. ఇది విషయం. ఈ మాట దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదాం. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. బిడ్డలారా, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. ఇదేంటండి, ఉపకారానికి వెళ్తే అపకారం ఎదురొచ్చింది, వాళ్ళకి మంచే చేశాను, నాకు తెలిసి బుద్ధిపూర్వకంగా అంత మంచే చేశాను తప్ప వాళ్ళకి ఏనాడు నేను కీడు చేయలేదే, ఇది నా మీద ఇలాగా పగబట్టారేంటి, నన్ను అపార్థం చేసుకున్నారేంటి, నాకు కీడు చేయ ప్రయత్నించారేంటి, నన్ను కాని మాటలు అన్నారేంటి, నన్ను నిందించారేంటి, నన్ను వెలివేశారేంటి, నన్ను అవమానపరిచారేంటి అని బిడ్డ నువ్వు బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మన ప్రభువుని లోకస్తులు అపార్థం చేసుకున్నారు, ఆ మాటలకు వారు అపార్థములు కల్పించుచున్నారు అన్నాడు భక్తుడు. ప్రవక్తలను అపార్థం చేసుకున్నారు, దేవుని బిడ్డలమైన మనల్ని కూడా అపార్థం చేసుకుంటారు. లోకము ప్రభువును ద్వేషించింది కనుక మనల్ని కూడా ద్వేషిస్తుంది. ఇది సహజం. క్రైస్తవ్యంలో క్రీస్తును మనం అనుసరిస్తున్నప్పుడు ఇవన్నీ కూడాను సర్వసాధారణం. వాటిని ఎంతమాత్రం కూడా మనము బిడ్డలారా వాటి కొరకు మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోకూడదు, తూలిపోకూడదు, తొట్టిల్లిపోకూడదు. ఈ లోకంలో మనల్ని పొగిడి వాళ్ళు ఉంటారు, మనల్ని నిందించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వైపు చూడకూడదు, వీళ్ళ వైపు చూడకూడదు. యేసు వైపు చూస్తూ ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. ఒక బందీని అధికారి విడుదల చెయ్యాలని ఒక దినాన్ని అతనికి ఒక పరీక్ష పెట్టాడంట. ఏంటి ఆ పరీక్ష అంటే, ఒక చెంబు నిండా నీళ్లు వేశారంట, అతను దోసిట్లో పెట్టారు. ఎదురుగంట ఒక జెండా స్తంభం ఉంది కొంచెం దూరంలో. అతను ఏం చేయాలంటే ఒక్క చుక్క నీళ్లు కూడా ఒలిగిపోకుండా ఆ జెండా స్తంభం వైపు చూస్తూ ఆ గమ్యానికి వెళ్ళిపోవాలి. అలా వాడు వెళ్ళగలిగితే వాడు గెలిచినట్టు, వాడికి ఈ చెరసాల నుంచి విముక్తి. లేదు నీళ్ళు ఒలిగిపోయి వాడు ఓడిపోతే మరలా చెరసాలలోనే ఉండాలి. ఈ పరీక్ష పెట్టాడట ఆ అధికారి. అప్పుడు ఆ బందీ ఏం చేశాడంటే ఆ చెంబుతో నీళ్లు వలక్కుండా దానివైపు జాగ్రత్తగా చూసుకుంటూ గమ్యాన్ని చూసుకుంటూ అడుగులు అడుగేసుకుంటూ వెళ్తున్నాడంట, విడుదల పొందడానికి, విముక్తి పొందడానికి, తాను స్వతంత్రుడనవు అవ్వాలి అనేటువంటి ఉద్దేశం చేత.
అతను అలా వెళ్తూ ఉండగా కుడి పక్కన కొందరు, ఎడం పక్కన కొందరు జనం నిలబడి, కుడి పక్కన ఉన్న వాళ్ళు అతను ఏకాగ్రత పట్టుదల చూస్తుంటే తప్పనిసరిగా గెలుస్తాడు 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 గమ్యం చేరుతాడు అని అంటున్నారట. ఎడం పక్కన ఉన్న వాళ్ళు లేదు లేదు అతను ఓడిపోతాడు, ఆ నీళ్లు ఒలిగిపోతాయి, అతను ఫెయిల్ అయిపోతాడు, మరలా అతను బతుకు చెరసాలే అని నిందిస్తున్నారట. అయితే ఇటువైపు పొగిడిన వారిని చూడలేదు, అటువైపు అతన్ని నిందించిన వారిని, అతన్ని డిస్క్రైబ్ చేస్తున్న వాళ్ళని, కృంగజేస్తున్న వారిని చూడలేదు. వాళ్ళని చూడాలని అనుకోలేదు, వీళ్ళని చూడాలని అనుకోలేదు. గమ్యాన్నే అతను చూస్తూ ముందుకెళ్ళిపోయాడు, విజయం సాధించాడు, ఆ యొక్క చెరసాల నుండి విముక్తి పొందాడు. అలాగే బిడ్డలారా, ఈ లోకయానములో, ఈ లోకపు పోరాటములో మనల్ని పొగిడే గుంపు ఉంటుంది, మనల్ని దూషించే గుంపు ఉంటుంది, మనల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు ఎందరో ఉంటారు. మనం ఏదో పర్సనల్గా అమ్మతోనో అక్కతోనో చెల్లితోనో అన్నయ్యతోనో ఫోన్ మాట్లాడుకుంటుంటే దాని గురించి ఏదో వాళ్ళు పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూతల్లాగా ఫీల్ అయిపోతూ, మహాపరిశుద్ధుల్లాగా ఫీల్ అయిపోతూ అదో చిత్రంగా చూసే వాళ్ళు ఉంటారు. మనమే ఫీల్ అవ్వాల్సిన పని లేదు, అలాంటి వాళ్ళని మనం లెక్క చేయవలసిన పనే లేదు. నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉందా లేదా అన్నదే నువ్వు చూసుకోవాలంతే. మిన్ను విరిగి మీద పడినా చెదరని ధైర్యము కావాలంటే నువ్వు చేసే పనిలో తప్పు లేదన్న నమ్మకం నీకు ఉండాలి. ఇది అని ఈ కొటేషన్ అబ్రహాం లింకన్ అనేటువంటి ఆయన అన్నాడు, అమెరికా అధ్యక్షుడు. మిన్ను విరిగి మీద పడని ఏదన్నా కానీ చెక్కు చెదరని ధైర్యంతో నీవు ముందుకు సాగాలంటే నేను చేసే పనిలో లోపము లేదు, దేవునికి నాకు కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉందనే ఒక నమ్మకం మన హృదయంలో ఉండాలి. అలా ఉన్ననాడు ఎంతమంది ఎన్ని అనుకొని వీ డోంట్ కేర్, మనమేం దాని గురించి చింతపడవలసిన పని లేదు బిడ్డలారా. దేవుని దగ్గర యథార్థంగా ఉన్నావా లేదా, నీ మనస్సాక్షి సరిగ్గా ఉందా లేదా, చూస్తున్న దేవుడికి ఆయన కంటికి కరెక్ట్గా ఉన్నామా లేదా అది మనం చూసుకోవాలి. ఆయనకి కనబడని సృష్టము ఏదియూ లేదు బిడ్డలారా, ఆయన కంటికి మరుగు లేక సమస్తము తేటగా కనబడుతున్నాయి. కాబట్టి భగవంతుని దృష్టిలో మనం ఎలాగున్నాం, దేవుని సన్నిధిలో మనం ఎలాగున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. సమాజమా, నిప్పు లేకపోయినా పొగ పుట్టించగల సమర్థులు ఉన్న సమాజం ఇది. యోసేపు పాపం ఆనాడు ఏ తప్పు చేయలేదు, కానీ అతను తుండుగుడ్డ అతని మీద ఉన్నటువంటి వస్త్రాన్ని లాగేసి చేతితో పట్టుకొని చూపించింది ఆ పోతిఫర్ భార్య. అది ఆమె భర్త నమ్మాడు, అక్కడ ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు నమ్మారు, ఊళ్ళో వాళ్ళు నమ్మారు. చెయ్యని నేరానికి ఇంచుమించు 13 సంవత్సరాలు జైలు అనుభవించాడు. కానీ ఆ చెరసాలలో కూడా అతను నమ్మకంగా నీతిగా పరిశుద్ధంగా బ్రతికాడు కనుక ఆ చెరసాలలో నుంచి దేవుడు అతన్ని వెలుపులకు తీసుకొచ్చి ఐగుప్తు సామ్రాజ్యానికి మహామంత్రిని చేశాడు. 13 ఏళ్ళు శ్రమ అనుభవించాడు, 13 సంవత్సరాలు చెయ్యని నేరానికి. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. దేవుని దగ్గర కరెక్ట్గా ఉన్నాడు కనుక అయ్యో దేవునికి విరోధముగా నేను పాపము చేసి ఇట్లు దుష్కార్యమును నేను చేయుదును అని అతను రొమ్ము కొట్టుకున్నాడు కనుక తప్పించుకోవడానికి ఏదో ఒక ద్వారం తెరిచే ఉంచుతాడు దేవుడు. ఆ ద్వారం గుండా అతను పారిపోయాడు కనుక, పాపమున్న స్థలంలో నుండి పారిపోయాడు కనుక అతను దీవించబడ్డాడు. బిడ్లారా, ఈరోజు రండి, దేవుని సన్నిధిలో శ్రమలు కలిగిన, అవమానాలు కలిగిన, నిందలు కలిగిన, ఆకలి దప్పులు కలిగిన, నీవు క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి, సన్మార్గంలో జీవించాలి. అందుకు దేవుడు నిన్ను పిలిచాడు. మనం ఏదన్నా తప్పు చేసి బాధ అనుభవిస్తే అదేమన్నా ఘనమా? అది సర్వసాధారణం. తప్పు చేసినోడు ఎవడన్నా శిక్షార్హుడే. లేదు, మనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా మేలు చేసేనే, అరే వీడికి మేలు చేసేనే, ఈమెకి మేలు చేసేనే, ఈ కుటుంబానికి మేలు చేసేనే, ఈ బిడ్డలందరికీ మేలు చేసేనే, వాళ్ళు నన్ను తిరిగి ఈ విధంగా మరి చేస్తున్నారేంటి అని ఒకవేళ నీకు ఏదన్నా అయినా నువ్వు దాన్ని సహిస్తే, దేవుని ప్రేమను బట్టి ఓర్చుకుంటే, మరలా వాళ్ళని ప్రేమిస్తే, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. మేలు చేసి బాధపడిన ఎడల ప్రభు కూడా సర్వప్రపంచం కోసం మేలు చేశాడు. ఆయన గెరాసేన ప్రాంతంలో దెయ్యాలు పట్టుకొని తిరుగుతున్నటువంటి వాడిని, సమాధుల్లో తిరుగుతున్న వాడికి ఆ దెయ్యాలన్నీ ఎలగొడితే మా ప్రాంతాలు వదిలిపో అని ఆయన్ని వెళ్ళగొట్టారంట. ఎంత గొప్ప జనాంగమో చూసారా, ఎంత గొప్ప సమాజమో చూసారా. సేనా దెయ్యాలు పట్టుకొని దిగంబరుడై తన్ను తాను గాయపరుచుకుంటూ రక్తాలు కారుతూ అనేకులకు హానికరుడుగా సమాధుల్లో తిరుగుతున్న వాడిని కనికరించి ఆ దెయ్యాలన్నిటి నుండి వెళ్ళగొడితే వాళ్ళందరూ వచ్చి మా ప్రాంతాలు వదిలి వెళ్ళిపో మహానుభావ అన్నారట. అటువంటి సమాజం అండి ఇది. ఈ సమాజాన్ని నువ్వు చూసుకొని కుంగిపోవలసిన పని లేదు బిడ్డ. చేతనైనంత మేలు చెయ్యి, ఉపకారం చెయ్యి, వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి, దేవుడి దగ్గర యథార్థంగా ఉండు. ఏదన్నా కానీ ఎవరు ఏదన్నా అనుకొని ఏం బాధపడక, మేలు చేసి బాధ అనుభవించిన ఎడలా ఇది మంచిది కదా, ఇది దేవునికి హితమగును, అందుకే మీరు పిలువబడితిరి, అందుకు మీరు పిలువబడ్డారు.
21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన మనకు ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఆయన ఇలాగే జీవించాడు. ఆయన మనకు ఒక మంచి మాదిరి జీవితాన్ని అట్టే పెట్టాడు ఆయన. కాబట్టి మనం అలాగా బ్రతుకుదాం బిడ్డలారా. దేవుని పిలుపును, దేవుని యొక్క ఆదరణలో మనం నడుద్దాం. ఓకే, ఇది 5వ విషయం. మనం దేవుని వాక్యంలో చూస్తే తన నిత్య మహిమకు మనల్ని పిలిచాడంట ఆయన. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచను. కాబట్టి బిడ్డలారా, ఈ లోకంలో కొంచెం కాలమే ఈ శ్రమలు, ఇబ్బందులు, ఈ వ్యాధులు, బాధలు, చెప్పుకోలేని సమస్యలు, ఈ అవమానాలు, ఈ పోరాటాలు, ఈ చింతలన్నీ కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట సర్వకృపానిధియగు ఆ దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరుస్తాడు. ఎందుకంటే తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచాడు ఆయన. నిన్ను ఈ లోకం మట్టుకు ఏదో ఇక్కడ జీవితం మట్టుకే కాదు బిడ్డలారా, తన నిత్య మహిమకు నిన్ను వారసుడిగా చేయడానికి, పరలోకానికి నిన్ను వారసుడిగా ప్రకటించడానికి, యుగయుగాలు తన సముఖంలో మనల్ని ఆయన నిలబెట్టుకోవడానికి మనల్ని పిలిచాడు మహానుభావుడు. కాబట్టి అయ్యా, ఇంత గొప్ప పిలుపు నాకు ఇచ్చేవా తండ్రి, నన్ను వెలుగులోనికి నడిపించడానికి, నన్ను పరిశుద్ధపరచడానికి, నన్ను ఆశీర్వాదానికి వారసుడిగా ఉండడానికి నన్ను పిలిచేవా కన్న తండ్రి. నీ నిత్య మహిమకు నన్ను వారసుడిగా ఉండడానికి ప్రకటించేవా నాయన, పిలిచేవా ఆ పరలోక రాజ్యంలో నన్ను ఉంచడానికి అని దేవుని ప్రేమను మనం గ్రహించుకొని ఈ వర్తమానం ద్వారా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పిలుపుకు తగినట్లుగా మనం నమ్మకంగా బ్రతుకుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన సన్నిధిలో ఆయన గుణాతిశయాలను ప్రచురపరుస్తూ దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉందాం. అటువంటి కృప దేవుడు ఈ వాక్యం వింటున్నటువంటి వారందరికీ ప్రభునామమున దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఈ మాటలు దేవుని లేఖనములో నుండి మీరు మాకు తెలియచేశారు. ఈ మాటలు బిడ్డలు నాయన వింటుండగా వారికి తగిన గ్రహింపు జ్ఞానమును దయచేయండి, లోతైన మారు మనసు దయచేయండి, నీ కొరకు నమ్మకస్తులుగా నీతిమంతులుగా నడిపించండి. అయా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. అందరికీ వందనాలు. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు, హోరే ప్రేయర్ మినిస్ట్రీస్, బొమ్మూరు కొండ, బొమ్మూరు, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 533124. మీ ప్రార్థన అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9154993333. మరొక నంబర్ 9395117777. మీ అందరికీ వందనాలు.